మంది ఏం చేస్తారంటే మనం రివర్స్ అవుదామని వస్తారు. నేను వాళ్ళని అప్పుడేం అన్నాను, నేను తగ్గుతా. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అసలు ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఇది హౌస్లో దాచిపెట్టారు, ఇక్కడ బయటకు వచ్చింది. ఇలా ఎందుకు లేవు హౌస్లో అంటే నీకు అక్కడ సింపతి కావాలి ఆడియన్స్ దగ్గర. నేను అందుకే సైలెంట్గా ఉంటాను, నేను తగ్గినట్టే ఉంటా. ఓకే. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళందరినీ శివాజీ రోస్ట్ చేసిన మమ్మల్ని ఏం చేయరు. నీ క్యారెక్టర్ ఏంటో చూపించాలి ఆడియన్స్కి, అందుకే నేను తగ్గా. అంతేగాని ఇక్కడ తగ్గటం పెరగటం ఏముండదు. నీకు ఒక అవకాశం, ఆఖరిసారి ఆడియన్స్కి చెప్పుకునే అవకాశం. వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, ఆడియన్స్ ఏం ఫీల్ అయ్యారు, అన్ని క్వశ్చన్స్ ఒకే చోట నీకు అవ్వదు. కాబట్టి ఇక్కడ బజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన సీరియస్ క్వశ్చన్స్ అన్నిటినీ నా ద్వారా అడిగిస్తారు అంతే. అది ఈ సీజన్లో గట్టిగా వర్కౌట్ అయింది. ఏంటంటే మీకు ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కానీ సోషల్ మీడియాలో మీకు క్రేజ్ రావడానికి బిగ్ బాసే కారణం అనుకోవచ్చా? బిగ్ బాస్ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. సో ఈ ఒక మనిషి గురించి ఒక ఒపీనియన్ ఏర్పడటం, ఒక 105 రోజులు ఒక మనిషిని 3 నెలల పాటు చూసినప్పుడు ఆడు మంచోడో కాదు అనేది ఏదో చోట తెలిసిపోద్ది. ఎంత నటించాలనుకున్నా అక్కడ కుదరదు. ఆఖరి బజ్లో వచ్చేది దొరికేస్తావు. అర్థమైందా? సో మన పద్ధతి, మన నా క్యారెక్టర్ ఆడియన్స్కి రీచ్ అయింది, ఈ జనరేషన్కి రీచ్ అయింది.